అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్లోని మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోల్ దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తుండడంతో సమీపంలోని ఇళ్లు మునిగిపోయాయి. బాధితులు హాహాకారాలు చేస్తూ నివాసాల్లోంచి బయటకొచ్చారు. శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో వరద పెరిగి గేట్లు ఎత్తి మూసీలోకి భారీగా నీరు విడుదల చేశారు. చాదర్ఘాట్ వంతెన దగ్గర నీటి స్థాయి భయంకరంగా పెరిగింది. రోడ్లు మొత్తం మునిగిపోయాయి. దీంతో ముసారాంబాగ్ వంతెన మీదుగా వరద నీరు ప్రవహించింది. మునుపెన్నడూ లేని విధంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ నది ఉధృతికి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నది సమీపంలోని ప్రాంతాలకు కూడా వరద పోటెత్తింది. దీంతో లంగర్ హౌస్లోని పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. స్థానికంగా ఉన్న బాపుఘాట్ కూడా నీట మునిగింది. సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ కింద వరద నీటితో నిండిపోవడంతో ఆ ప్రాంతం చెరువును తలపిస్తోంది. భారీ వరద నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. బాపుఘాట్ దగ్గర మా కరెస్పాండెంట్ దిలీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. అటు చాదర్ఘాట్ ప్రాంతం దగ్గర నుంచి మలక్పేట్, ఇటు ఎంజీబీఎస్ మీదుగా లంగర్ హౌస్ వరకు కూడా ఈ వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. చెప్పండి దిలీప్, ఆ ప్రాంతం అంతా కొంత ఓఆర్ఆర్ని టచ్ చేసే ప్రాంతం, ఇటువైపు గుండానే వెళ్ళాలి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి స్థానికంగా? చుట్టుపక్కల ఎవరన్నా ఖాళీ చేయించారా? జీహెచ్ఎంసీ కానీ పోలీసులు కానీ ఏమంటున్నారు దిలీప్? ఎస్ బిందు చూసుకోవచ్చు. సో హైదరాబాద్ నగరానికి ఒక నదీ ప్రవాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం బాపుఘాట్ వద్ద ఉన్నాము. బాపుఘాట్ ఏదైతే ఉందో ఇది సంగమం అంటారు. సో ప్రస్తుతం మనం ఇటువైపు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది హిమాయత్ సాగర్ నుంచి గేట్లు ఎత్తేసిన తర్వాత వచ్చే నది ప్రవాహం అని చెప్పొచ్చు. అటువైపు ఉన్నటువంటిది ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేస్తే వచ్చే ప్రవాహం అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ రెండు, అటు హిమాయత్ సాగర్, ఇటు ఉస్మాన్ సాగర్, ఈ రెండుటి ప్రవాహం కలిసే చోట ఉన్నాము. ఇది సంగమం అంటారు. ఇది లంగర్ బాపుఘాట్ అవుతాం. ఇక ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అటు తాండూరు, వికారాబాదు, అలాగే శంకర్పల్లి, నవాపేటు ఆయా ప్రాంతాల్లో చాలా భారీ ఎత్తున కూడా వర్షపాతం అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే చెరువులన్నీ కూడా నిండుకుండలా మారాయి. ఇక ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉన్నాయో అవన్నీ కూడా ఇటు హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్కు వస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్, ఈ రెండు జలాశయాలు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్స్ మొత్తం కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఒకసారి మనం హిమాయత్ సాగర్ కనుక చూసుకుంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763 అడుగులు కాగా, సో ప్రస్తుతం వాటర్ 1761 అడుగులకు చేరింది. సో ఇన్ఫ్లో హిమాయత్ సాగర్లో ఇన్ఫ్లో 13,750 క్యూసెక్స్ ఇన్ఫ్లో ఉంటే, అలాగే అవుట్ఫ్లో 16,559 క్యూసెక్స్లో అవుట్ఫ్లో ఉంది. ఇక ఉస్మాన్ సాగర్ కనుక చూసుకుంటే 1790 అడుగుల నీటి సామర్థ్యం గల రిజర్వాయరు ప్రస్తుతం 1788 అడుగుల వరకు నీటి సామర్థ్యంతో నిండి కొండలా ఉన్నటువంటి పరిస్థితి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు 10,100 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంది. సో ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో అలాగే 12,660 క్యూసెక్స్ వాటర్ అవుట్ఫ్లో ఉంది. సో మొత్తం ఈ రెండు జలాశయాలకు కనుక చూసుకుంటే మొత్తం సుమారు 30,000 క్యూసెక్ల వాటర్ అవుట్ఫ్లో ఉంది. సో మొత్తం కూడా ఈ వాటర్ మొత్తం కూడా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీ నది గుండా ప్రవహిస్తుంది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటువైపు అత్తాపూర్ వైపు చూడొచ్చు, మొత్తం కూడా నదీ ప్రవాహం లాగా ఈ యొక్క మూసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. దిగువన ఇటు అత్తాపూర్ అలాగే పురాణాపూర్ నుంచి హైకోర్టు ముందుగా మలక్పేటు, ముసారాంబాగు వైపుగా ఈ ప్రవాహం ఉంటుంది ఉప్పల్ మీదుగా. సో మొత్తం కూడా ఈ లోతట్టు ప్రాంతాలు కానీ అలాగే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గత అర్ధరాత్రి నుంచి కూడా బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నీటి ప్రవాహాన్ని చూడడానికి కూడా చాలామంది ఇటు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇటు లంగరోజు అలాగే అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క
యొక్క వరద నీటి ప్రవాహాన్ని చూడడానికి కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. సో ఇంకా కూడా వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్ ఈ రెండు జలాశయాలకు సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అంటే జలమండలి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రెండు జలాశయాలు కూడా పూర్తిగా నిండినటువంటి పరిస్థితి కాబట్టి సో ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం కూడా గేట్ల ద్వారా ఈ రెండు జలాశయాలు గేట్ల ద్వారా నీటిని మొత్తం కూడా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రవాహము ఇలాగే కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఇటు ఈ యొక్క మూసీ నది పరివాహక ప్రాంతంలో నుండి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తారు. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటే వాళ్ళందరూ కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల గత అర్ధరాత్రి నుంచి కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఇవాళ రేపు కూడా తెలంగాణలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఇటు రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఎగువ ప్రాంతంలో ఉన్నట్టు వికారాబాదు తాండూరు అలాగే అనంతగిరి కొండల్లో కూడా ఇంకా భారీ వర్షపాతం నమోదైతే కూడా ఆ వరద ప్రవాహం అంతా కూడా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా జలమండలి అధికారులు కూడా ఎగువ ప్రాంతంలో వర్షపాతం పైన ఎప్పటికప్పుడు కూడా బేరీజు వేస్తూ ఉన్నారు. ఎంత ఇన్ఫ్లో ఉంది ఎంత అవుట్ఫ్లో వదలాలి అనే దానిపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని కింద దిగువ ప్రాంతానికి నీటిని అయితే వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటువైపు బాపుఘాట్ చూడొచ్చు. సో బాపుఘాట్లో కూడా మొత్తం బాపుఘాట్ ఏదైతే ఉందో సో ఫుల్ లెవెల్గా ఈ యొక్క మూసీ నది పారుతుందనే చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఇటువైపు మూసీ నది పరివాహక ప్రాంతాల వైపు రావద్దంటూ కూడా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో గత అర్ధరాత్రి నుంచి కూడా ఇలాంటి ప్రభావం ఉండడంతో ఎంజీబీఎస్ లాంటి బస్ స్టాండ్ కూడా మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ స్థాయి వర్షపు నీరు దిగువ ప్రాంతానికి వెళ్ళడం ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఇదే రికార్డ్ అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అధికారులు. ఎందుకంటే 30,000 క్యూసెక్లు ఈ రెండు జలాశయాల నుంచి కూడా కిందికి వెళ్ళడం అనేది ఎందుకంటే ఇటు హిమాయత్ సాగర్ కానీ అలాగే ఉస్మాన్ సాగర్ ఈ రెండు కూడా 3 టీఎంసీల సామర్థ్యం కల రిజర్వాయర్లు మొత్తం 6 టీఎంసీల నీటి సామర్థ్యం కల ఈ రెండు రిజర్వాయర్ల నుంచి కూడా 30,000 క్యూసెక్ల నీరు దిగువకు వదలడం అంటే ఇది చాలా పెద్ద ప్రభావం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తుంటాము 17 లేదంటే 20-25 టీఎంసీల వాటర్ కలిగినటువంటి రిజర్వాయర్ల నుంచి ఈ మాత్రం క్యూసెక్ల వాటర్ దిగువకు వదులుతారు. కానీ కేవలం 3 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాల నుంచి సుమారు 30,000 క్యూసెక్ల నీటి ప్రవాహం కిందికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలామంది చూడొచ్చు ఇటువైపు అందరూ కూడా చాలా రోజుల తర్వాత ఇంతటి పెద్ద నీటి వరద ఇటు హైదరాబాద్ నగరంలో ప్రవహిస్తూ ఉండడంతో చాలామంది చూడడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది ఇదంతా చూస్తుంటే? ఇంతటి వాటర్ ఎప్పుడైనా చూస్తారా మీరు? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. నేను చేవెళ్ళలో ఉంటా, ఇక్కడికి వచ్చిన మా ఫాదర్ దగ్గరికి ఇది మెయిన్ చూడడానికి వచ్చాను. థ్యాంక్ యూ. అంటే ఇంతటి వాటర్ ఎప్పుడైనా ముందు చూసారా? ఇంత వాటర్ లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఉంది వాటర్ ప్రవాహం ఇదంతా చూస్తుంటే? చాలా ఫ్లో ఎక్కువ ఉంది. గండిపేట హిమాయత్ సాగర్ గేట్స్ అన్నీ ఓపెన్ చేసిన వాటర్ అన్నీ ఫ్లో అవుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. చూడవచ్చు. సో ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి గండిపేటకు వెళ్ళడానికి అంటే అక్కడ గేట్లు వదులుతున్నారు. సో వాటిని చూడడానికి చాలామంది వెళ్తున్నారు. కానీ సో దానికి అనుమతిని ఇవ్వకపోవడంతో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఎక్కువగా వాటర్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రెండు ఇటు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి దిగువ ప్రాంతానికి వదిలినటువంటి వాటర్ అంతా కూడా ఈ ప్లేస్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్లో కలుస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి రెండు నదుల ప్రవాహం రెండు రిజర్వాయర్ల నీటి ప్రవాహంతో కిందికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ చూడడానికి వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చూడడానికి చాలా మంది కూడా వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సో ఎట్లా ఉంది ఈరోజు ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు నీళ్ళు అయితే చాలా పైనకి వచ్చినాయి. ఆడైతే మొత్తం టెంపుల్ పైనకి వచ్చినాయి. శివుడు ఉన్నాడు. శివుడు పక్కన నీళ్ళు చూస్తే బాగున్నాయి చాలా నీళ్ళు. ఈ పిల్లర్లు కూడా ఉన్నాయి. సో ఇది నువ్వు రెగ్యులర్గా చూస్తూ ఉంటావా ఇక్కడ? ఎస్. ఎట్లా రెగ్యులర్గా చూసేదానికి ఇప్పటికీ నీళ్ళు ఎట్లా ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి చాలా. ముందు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి.
అండ్ స్కూల్కి వెళ్ళినప్పుడు అటు నుంచి కూడా తక్కువ ఉంటాయి. ఇది చూడొచ్చు. సో రోజువారీగా చూసుకుంటే ఇవాళ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చాలామంది చూడడానికి ఇటువైపు వస్తున్నారు. ఇంతకింతకు నీటి ప్రవాహం అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి గుండా ప్రవహించేటువంటి నది ఈ నీటి ప్రవాహమే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ముసరాంబాగ్ వరకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.